పంచారామాలు అనాది నుండి మన భారత భూమి ధర్మభూమిగాను కర్మభూమిగాను పేరుగాంచినది. భారతీయులమైన మనం తరతరాల నుండి ఏదో ఒక ధర్మ మార్గాన్ని ఎంచుకొని జీవితాన్ని గడుపుతున్నాం. ప్రసిద్ధి చెంది ధర్మాన్ని ప్రబోధించే పవిత్ర నిలయాలనే దివ్యక్షేత్రాలుగా పిలుస్తున్నాం. అటువంటి దివ్యక్షేత్రాలే పరమశివుడు కొలువైన పంచారామాలు. ఈ పంచారామ క్షేత్రాలు దేవతా నిర్మితమైన స్వయంభూ క్షేత్రాలు గనుక అత్యంత మహిమాన్వితమైనవి. అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం మరియు క్షీరారామం పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ 5 శివాలయాలు పంచారామాలు. ఇప్పుడు ఈ 5 ఆలయాలను గురించి విపులంగా తెలుసుకుందాం. పంచారామాలలో మొట్టమొదటిదైన అమరారామం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అమరావతి పట్టణంలో ఉంది. ఇచ్చట ప్రధాన దేవతలు అమరేశ్వరుడు, అమ్మవారు బాలచాముండేశ్వరి. అమరాధిపతి ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినందున ఈ స్వామి అమరేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు. అమరేశ్వరుని లింగం 32 అడుగుల ఎత్తులో ఉంటుంది. పై అంతస్తులో శ్వేత తెల్లని లింగాకారంలో ఉండగా మిగిలిన 23 అడుగుల కింది అంతస్తులో గోడ కట్టి మూసివేయబడినది. స్వామివారికి అభిషేకం పూజారులే చేస్తారు. ఈ విధంగా అమరేశ్వర స్వామి శుద్ధ స్ఫటిక వర్ణంతో భక్తులకు ప్రకాశిస్తూ ఆశీర్వదిస్తాడు. ద్రాక్షారామం పంచారామ క్షేత్రాలలో రెండవదైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడిగాను అమ్మవారు మాణిక్యాంబగాను పూజలు అందుకుంటున్నారు. దక్ష ప్రజాపతి అయిన దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. ఈ స్వామికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. స్వామివారి ప్రధాన ఆలయం కింద భాగంలో 14 అడుగుల ఎత్తులో స్వామివారి పటికాకారం గల స్వామిలింగ స్వరూపంగా కిందంతస్తు నుండి పై అంతస్తు వరకు ఉంటుంది. సప్తఋషులిచ్చే గౌతమిని అంతర్వాహినిగా తీసుకొని రాబడిన సప్త గోదావరి తీరంతోనే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారు. కుమారారామం పంచారామ క్షేత్రాలలో 3వది అయిన కుమారారామం కాకినాడ దగ్గరలో సోమలకోటలో ఉంది. ఇక్కడ కొలువైన శివుని కాలభైరవుడు గాను అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవి గాను అవతారంలో కొలుస్తారు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిర్మించారు. ఈ ఆలయ కథనంలో వివరించారు. అందుచే స్వామిని భీమేశ్వరుడుగా పిలుస్తారు. గర్భగుడిలో 2వ అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల శివలింగం నిర్మాణ సమయంలో అందకందుకు పెరగడం గమనించిన శిల్పులు పైభాగాన చీరని కొట్టారని కథ చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ మహా ముఖ్యమైన పర్వదినం. సోమారామం పంచారామ క్షేత్రాల 4వది అయిన సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఒక ప్రాంతం భూగుడిలో ఉంది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు బతికించాడని ఆయన పేరు మీదనే ఈ ఆలయాన్ని సోమేశ్వర క్షేత్రం అంటారు. ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు గాను అమ్మవారు రాజరాజేశ్వరి గాను పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివలింగం 2 అడుగుల ఎత్తులో శివలింగం రూపంలో బాణవటంపై విరజులతో భక్తులను ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ అమావాస్య నాడు నలుపు రంగులలోను పౌర్ణమి రోజు గోధుమ వర్ణంలో దర్శనీయవ్వడం ఈ ఆలయ ప్రాముఖ్యత. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. క్షీరారామం పంచారామాలలో 5వది అయిన క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీరామలింగేశ్వరి గాను అమ్మవారు పార్వతీదేవి గాను పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయము శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయము శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయం విశేషాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది రాజగోపురం, ప్రజల భాషలో పెద్ద గోపురం. ఈ గోపురం ఎత్తు 120 అడుగులు, 9 అంతస్తుల నిర్మాణం. అంతేకాకుండా చివరి వరకు లోపల నుంచి వెళ్ళటానికి మెట్లున్నాయి. శ్రీ క్షీరారామలింగేశ్వరుడుగా తెల్లని పాలవలె మెరుస్తూ 2.5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శివలింగం భక్తులను ఎంతో ప్రసన్నంగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా శివలింగంపై నొక్కులు కూడా ఉంటాయి. సూర్యకిరణాలు శివలింగంపై నేరుగా ప్రసరించడం ఈ ఆలయం మరొక విశేషం. నిత్యం ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి.